కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తుంగతుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇసుకలో మేడిగడ్డ బ్యారేజీ కట్టిన అవినీతి చరిత్ర కేసీఆర్ దన్న. హైదరాబాద్లో కేసీఆర్ 10,000 ఎకరాలను ఆక్రమించాడని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమన్నారు. మళ్లీ విజయోత్సవ సభకు వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆలేరు సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ రావాలంటూ పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నకరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్యను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నమ్మిన కార్యకర్తలు నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల్ని నట్టేట ముంచి గుండెల మీద దాన్ని పార్టీ ఫిరాయించి దొరగారి గడి దగ్గర కాపల కుక్కగా మారి ఈరోజు మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఏది జరిగినా ఈ పార్టీ ఫిరాయించిన 12 మందిని ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. దానికి మనమందరం కంకణ బద్దులమై వాళ్ళందరినీ 100 మీటర్లది గోతి తీసి పాతి పెట్టాలి. మళ్ళా రేపు ఎవడైనా పార్టీ ఫిరాయించాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మోసం చెయ్యాలన్నా 100 సంవత్సరాల వరకు ఈరోజు మీరు ఇవ్వబోయే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి. నేను సూటిగా ఈ నకరేకల్ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. ఆనాడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బిసి టన్నెల్లు వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఈ ప్రాంతానికి 3,60,000 ఎకరాల కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించను. ఉమ్మడి రాష్ట్రంలో 32 కిలోమీటర్ల టన్నెలు దొవ్విను నల్లమల అడవిలో 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ నల్గొండ జిల్లా సస్యశ్యామలమవుతుండే, ఈ ఫ్లోరైడ్ బాధ తప్పుతుండే, మా రైతులకు కాలువలతో నీళ్ళు వస్తుండే. ఈ 10 ఏళ్లలో అటు వెంకటరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఎంతమంది పట్టుబట్టినా కొట్లాడినా ప్రభుత్వం మెడలు వంచాలనుకున్నా ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి చంద్రశేఖరరావుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎక్కడ చంద్రశేఖరరావుకు గ్యారంటీగా మేము ముగ్గురం గ్యారంటీ ఇస్తున్నాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు దోసుకున్నందుకు 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ జైలుకు కొడుకు కోడలు రావాల్సిందే, బిడ్డ అల్లుడు రావాల్సిందే. మరి ఈనో కాడ వాళ్ళో కాడ ఉంటే వాళ్ళ కష్టం కాబట్టి తప్పకుండా చంద్రశేఖరరావు నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు చెర్లపల్లిలో కట్టించుడే, నిన్ను జైల్లో నూకుడే. ఎందుకంటే మా బిడ్డల త్యాగాల పునాదుల మీద గడీలు నిర్మించుకొని రాజ్యం వెళ్తున్నావు. నీ గడీలను బద్దలు కొట్టే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ఇదే కాకుండా ఇవాళ హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతంలో పనిచేసి రిటైర్ అయినాక కేసీఆర్ గారు ఆయనను ప్రత్యేక సలహాదారుడి కింద పెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సోదా వాళ్ళు సాయంత్రం కానీ రాలేదు. ఇవాళ వందలాది మంది మన కార్యకర్తలు ఆ ఇంట్లో దాదాపుగా 1000 కోట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పంచడానికి, ఓటుకు 10,000 ఇవ్వడానికి అందులో నగదు డంపు పెట్టిండు. పట్టుకోవాలని మన వాళ్ళు ఫిర్యాదు చేస్తే పట్టుకోకపోతే మన వాళ్ళు మల్లు రవి గారి నాయకత్వంలో వందలాది మంది అక్కడ ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జులు చేసిండ్రు పోలీసు వాళ్ళు.
ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి చంద్రశేఖర్ రావుకు కల్వకుంట్ల చంద్రశేఖర్